హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన మాధవి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మరణం తర్వాత జరిగేది తెలుసుకుంటే లాభాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మాస్టర్స్, మొదటిగా మన అందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి, ప్రతిరోజు ధ్యాన సాధన ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తున్న తటవత్రి దంపతులు రాఘవరావు సార్ గారికి, రాజలక్ష్మి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ముఖ్యంగా ఈరోజు ఫార్ యూ ఛానల్ ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మ్యామ్కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమంటే, రాఘవరావు సార్ రచించిన మరణం తర్వాత జరిగేది తెలుసుకుంటే కలిగే లాభాల గురించి. అంటే ఇక్కడ కబీర్ సందేశాలు సారు చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే, ఏదైనా మానవుని సహజ లక్షణము లాభము అంటే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. కాబట్టి దీని గురించి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే, బ్రతుకున్నప్పుడు మనము దానికి ప్రయారిటీ ఇస్తాం. చనిపోయిన తర్వాత తెలుసుకుంటే ఏమి లాభం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం ఏమన్నా చెయ్యాలి అంటే మనకు శరీరం ఉండదు. కాబట్టి ఇక్కడ కబీర్ ఏమని సందేశం ఇచ్చాడంటే, జీవించడం కంటే మరణించడమే మేలు. అంటే జీవించి ఉన్నప్పుడే మరణం గురించి తెలుసుకోవాలి అని. అంటే యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే, ఈ కనిపించే జీవితమే శాశ్వతమని, ఈ కనిపించే ఆస్తులే శాశ్వతమని, ఇదే అని, అంటే ఈ కనిపించే సో ఇక్కడ మేడం సార్ ఏం చెప్తున్నారంటే, ఆత్మజ్ఞానే మరణించక ముందే మరణం గురించి తెలుసుకుంటాడు. అజ్ఞాని ఈ విషయాల గురించి పట్టించుకోడు. అదే ఆత్మజ్ఞానికి అజ్ఞానికి తేడా. ఈ ఆత్మజ్ఞాని ఏం చేస్తాడంటే, అంటే చనిపోయిన తర్వాత ఆత్మ కనపడదు, లోకాలు కనపడవు, ఇవేమి కనపడవు. కానీ యాక్చువల్గా అజ్ఞాని ఏమనుకుంటాడంటే, ఈ కనిపించే శరీరమే నేను అని, ఈ కనిపించే ఈ ఆస్తుపాస్తులే దీన్నే ఎంజాయ్ చేయాలని అని అనుకుంటాడు. యాక్చువల్గా మనము ఆ నలుగురు సినిమాలో చూసినప్పుడు, అంటే నాకు అర్థమైంది మీకు షేర్ చేసుకుంటున్నాను మాస్టర్స్. అంటే రాఘవరావు సార్ దగ్గరికి విన్నప్పుడు సార్ క్లాసులు చనిపోతే చనిపోయిన తర్వాత కానీ నాకు 2-3 రోజులు భయంగా ఉండేది. అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, వైట్ శారీ వేసుకొని ఎంటికలన్నీ ఇరబోసుకొని ఒక ఆత్మ ఏందో మాట్లాడినట్లు అలా. అంటే అది తెలియని తనము. కానీ సారు చెప్పిన తర్వాత మరణించక ముందే మరణించాలి అన్న విషయం గురించి చెప్పినప్పుడు ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. అంటే మనము చూస్తున్నాం, మన కళ్ళ ముందే ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పుడు చూడండి, మనము చనిపోయేటప్పుడు యాక్చువల్గా మనం జనరల్గా తెలుసుకునే విషయాలు కానీ, ప్రాపంచికంగా కానీ బొరుగులు వేస్తారు మింద, అన్ని కింద పడిపోతాయి. అంటే మళ్ళీ చిల్లర వేస్తారు, అది కింద పడిపోతుంది. అంటే నువ్వు బ్రతుకున్నంత వరకు డబ్బు 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 అని దీనికే జీవితం అంతా వెచ్చించావు, ₹1 గాని నీ వెంట తీసుకొని పోతాండావా అని మనకి జ్ఞానం కోసమే ఆ చిల్లర గాని అదంతా చల్లతారు. అదే చనిపోయిన తర్వాత గాని చూడండి, ఒక తెల్ల గుడ్డ వేస్తారు, దానికి ఏమన్నా జోబి ఉంటుందా ఎత్తుకొని పోను? అది గాని మనం చనిపోయిన తర్వాత చాకలి వాళ్ళు ఆ శరీరం వేసేసి ఆ దుప్పటి గాని తీసుకొని పోతారు. అంటే మన వెంట వచ్చేది మనం తెలుసుకున్న జ్ఞానం తప్పితే ఇంకేది మన వెంట రాదు అనేది ఆత్మ జ్ఞానం ఒక్కటే తెలుసుకుంటాడు. అంటే ప్రాపంచికంగా మనం ఏం చేస్తామంటే, ఈ ఆస్తుల కోసం కొట్లాట్లు,
ఈ అంటే కలహాలు, పోట్లాట్లు అసలు మా ఆత్మలమైన మనము భూమి మీదకు ఎందుకొచ్చాము? ఆత్మపరంగా ఎదగడానికొచ్చాము. కానీ ఆ విషయం మర్చిపోయి అంటే మన లోకం పైలోకం. భూమి అనే పాఠశాలకొచ్చి ఆత్మపరంగా ఎదగడానికి ఈడ కొన్ని రోజులు ఉండేదానికొచ్చాము. ఇప్పుడు మనము తెలిసిన వాళ్ళ ఇంటికెళ్తాము. ఒక అంటే కొన్ని రోజులు ఉంటామని వస్తాము. మళ్ళీ ఆ పని అయిపోతానే మన ఇంటికి మనం వచ్చేస్తాం. అలాగా మన లోకము పైలోకం. ఆత్మపరంగా ఎదగడానికి భూమి అనే పాఠశాలకొచ్చాము. ఇప్పుడు ఒక సినిమాలో గాని చూడండి. దాంట్లో ఏమీ లేకపోతే ఆ సినిమా గాని చూడము. అలాగా సృష్టికర్త అయిన భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒక కుటుంబాన్ని, ఒక అమ్మ, నాన్న, పిల్లలు ఈ కుటుంబంతో ఉండేటట్లు అంటే అన్నీ ఆలోచించాడు. మనకు ఒక అంటే యాక్చువల్‌గా మనం ఒక విషయం తెలుసుకోవాలి మాస్టర్స్. 'ఆ నలుగురు' సినిమా చూసాము. అక్కడ రాజేంద్ర ప్రసాదు చనిపోతాడు. బాడీ వెకేట్ చేస్తాడు. వాళ్ళ భార్య, పిల్లలు వీళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. ఏడ్చినప్పుడు ఒక్క విషయం మనము అంటే ఆత్మజ్ఞాని ఏం చేస్తాడు? ఈ శరీరం అజ్ఞానికి, ఆత్మజ్ఞానికి ఇదే డిఫరెన్స్ అన్నమాట. ఈ శరీరాన్ని ఎంచక్కా బాగా వాడుకున్నాను. నా ఆత్మ ఎదుగుదల కోసం ఈ శరీరాన్ని నేను వాడుకున్నాను అని తృప్తి పడతాడన్నమాట ఆత్మజ్ఞాని. కానీ అజ్ఞాని ఏం చేస్తాడంటే, ఇన్ని రోజులు ఈ శరీరమే నేననుకోని, ఈ సంపాదనే నాదనుకోని, ఇలా భ్రమపడుతూ ఉంటాడు గాబట్టి, ఒక్కసారి చనిపోతానే కింద ఆ శవానికి అన్నీ చేస్తూ ఉంటారు. అంటే దాన్ని స్నానం జేపియడము, ఆ గుంతలో వేసేదానికి అదంతా రెడీ జేస్తూ ఉంటాడు. ఈ అజ్ఞాని ఏం జేస్తాడంటే, పైనుండేది నేనా? కిందుండేది నేనా? అని అంటే చనిపోయిన తర్వాత ఏం దెలుసుకొని ఏం జేస్తాం మేడం? ఇప్పుడు మనము ఏదన్నా చెయ్యాలి అంటే ఈ శరీరం ఉంటేనే ఏదైనా చేయగలం. అందుకనే రాఘవరావు సారు, పత్రి సారు గాని లాక్‌డౌన్ టైంలో మరణించక ముందే మరణిస్తే అంటే మరణం తర్వాత జరిగేది తెలుసుకుంటే, నువ్వు దానికి సంబంధించింది చేసేదానికి ప్రాముఖ్యత ఇస్తావు అని చెప్తారనమాట. అంటే మనం చూడండి మన కళ్ళ ముందే ఎంతోమంది చనిపోతున్నారు. బ్రతికున్నప్పుడంతా ఎన్నో కొట్లాట్లు దానికోసమే వాళ్ళు ప్రాణంగాని తీసుకుంటూ ఉన్నారు. కానీ ఒక్క రూపాయి గాని వాళ్ళ వెంట తీసుకొని వెళ్తున్నారా? సరే వెళ్ళడం లేదు. ఈ బ్రతికున్నప్పుడైనా ఆ విషయాల గురించి తెలుసుకుంటే, మనం దానికి ఎక్కువ ప్రయత్నిస్తాం. అంటే మనం సినిమాలో చూసినప్పుడు 'ఆ నలుగురిలో' రాజేంద్ర ప్రసాద్ బాడీ వెకేట్ చేసినప్పుడు వాళ్ళ భార్య ఏడుస్తూ ఉంటుంది. "అరే! చనిపోయినావా? చనిపోయినావా?" అని. ఈయనేం చేస్తాడంటే వాళ్ళ దగ్గరికొచ్చి "నేను చనిపోలేదు. నేను ఉండాను" అని చెప్తాడు. కానీ వాళ్ళ మాటలు వీళ్ళకు వినపడవన్నమాట. సో, ఈ మనిషి ఏం చేస్తా అంటాడు, బ్రతికున్నప్పుడంతా నాది, నాది అని ప్రాణం ఏ విషయాల గురించి వాడు వినేదానికి ఆసక్తి చూపియలేదు గాబట్టి, వాడు సంపాదించిన డబ్బుల కాడికి పోతాడు బీరువా కాడికి. ఎందుకంటే, ఇంతవరకు నాది, నాది అనే ఆ భ్రమలో ఉన్నాడు గాబట్టి. సో, ఆ డబ్బుల కాడికి పోతాడు. వాడికి నచ్చిన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా గాని, వాడి మాటలు వీళ్ళకు వినపడవనమాట. ఇంకేం జేస్తాడు అన్నీ తిరిగి, తిరిగి, తిరిగి అంటే మనకు 3 రోజులు చనిపోయిన తర్వాత 3 రోజులు 11 రోజులు అని మనం చేస్తూ ఉంటారు. వాడు చెప్తాడు, "అరే నాయనా! నువ్వు చనిపోయినావు. నీకు డౌట్ అయితే చూడు ఆ శరీరాన్ని ఆ గుంతలో వేస్తా అన్నారు చూడురా" అని. వీడు బ్రతికున్నప్పుడు ఈ విషయాల గురించి తెలుసుకోలేదు గాబట్టి, వాడికంతా అయోమయంగా ఉంటుంది. చూస్తూ ఉంటాడు. ఇంగ మామూలుగా మనం ఏం జేస్తూ ఉంటాము, ఆ శవాన్ని ఆ గుంత తీసి వేయడం ఇదంతా చూసిన తర్వాత అప్పుడనుకుంటాడనమాట. అరే! నేను అది కాదు. నేను ఇది. అంటే నేను శరీరం కాదు ఆత్మను. ఈ శరీరం మనకు ఒక బాడిగిల్లు లాంటిది. బాడిగిల్లుకి ఎవరైనా డెకరేషన్ జేసుకుంటారా? అంటే మన వెంట వచ్చే వస్తువులనే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ గాని, కూలర్ గాని, ఇప్పుడు మనం బాడిగింట్లో ఉన్నాము. మన వెంట వచ్చే వస్తువులే మనం కొనుక్కుంటాం. అలాగా ఆత్మలమైన మనము మన వెంట వచ్చేది ఏది? దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే పత్రి సార్ గాని చెప్పారు. మీరన్నీ వదిలేసి ధ్యానం ధ్యానంగానే వద్దు మధ్య మార్గం. అంటే ప్రాపంచికము ఉండాలి, ఆధ్యాత్మికము ఉండాలి. కానీ జనాలు ఏమైందంటే, మనం వచ్చిన పనేందో, మనం ఏం జేస్తున్నామో ఏమో మర్చిపోయి అంతా ప్రాపంచికానికే ప్రయారిటీ ఇస్తున్నారనమాట. కానీ అంటే అన్నీ ఉండాలి.
సంసారము, పిల్లలు, బరువు, బాధ్యత, ఉద్యోగం అన్నీ ఉండాలి కానీ, ఈ వచ్చిన విషయం మర్చిపోతే ఇప్పుడు ఒక నేను లెక్చరర్‌గా పనిజేస్తున్నాను. నేను కాలేజీకి పోయి పాఠాలు చెప్పకుండా ఊరకనే వస్తే లాభమేముంది? అలాగా ఎంతో విలువైన మానవ జన్మను తీసుకొని, మనము భూమి మీదకొచ్చి ఖానా, పీనా, సోనాగా ఉంటే, ఇప్పుడు పత్రి సార్‌కి గాని ఒక బాబు పుట్టాడు. వాళ్ళంతా విషెస్ చెప్పనొచ్చున్నారంట. "అరె! నీకు బాబు పుట్టాడు, బాబు పుట్టాడు" అంటే జంతువులకు పుట్టినట్టే నాకు పుట్టాయి. ఇదేమన్నా విచిత్రమేమి అని అన్నారనమాట. అంటే చూడండి. అంటే మనం తిని, ఉండి పిల్లల్ని చూసుకున్నట్టే జంతువులు గాని తిని, ఉండి దాని పిల్లల్ని అది చూసుకుంటున్నాయి. మనముకి, జంతువులకి ఏమి తేడా? అని సార్ ఒక క్వెషన్ వేసుకోమంటారు. ఆ పనులే మనం చేస్తే, మనము జంతువులతో సమానమే. మనకు దానికి తేడా ఉండాలి గదా! దానికి ఆత్మజ్ఞానం అనేది అసలు మన మానవుడే మాధవుడు అని, ఈ ఆత్మ పరంగా ఎదగాలి అని, భగవంతుడు మన లోపలే ఉన్నాడు అని, ఈ విషయాలు ఆ జంతువులకు తెలియదు. సో, వాటికి ఖానా, పీనా, సోనా అని తినడము, తన పిల్లల్ని చూసుకోవడం. అలా మనం ఉండకూడదు మన జీవితం. అలా ఉంటే నువ్వు ఎన్నో జన్మలు ఇంకా ఎవరికీ నష్టం లేదు. నీకే నష్టము అని చెప్తారనమాట. అంటే మరణించిన తరువాత వాడేం చేస్తాడంటే, సో, దేహ సంబంధమైన అంటే ఆ దేహాన్ని వదిలేస్తాడు కదా! అంటే ఇప్పటిదాకా ఏ దేహం నేనని భావించాడో, ఆ దేహం నేను కాదు అన్నది వాడికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో, ఆ స్నేహితులు గాని, బంధువులు గాని, మనం బ్రతికున్నంత వరకు మనతో ఉంటారు. ఆ చనిపోయిన తర్వాత వీళ్ళు డబ్బు గాని, బంగారం గాని నేను సంపాదించుకుంది ఏమీ రాదు అనేది తెలుసుకుంటాడు. అంటే సార్ గాని ఒక క్వెషన్ ఏసుకున్నారు. రాత్రి పగలు నేను కష్టపడి సంపాదించింది ఈ శరీరం కోసం 57 సంవత్సరాలు. కానీ మన వెంట ఏమైనా వస్తుందా అంటే ఏమీ లేదు. నేను సంపాదించుకున్న జ్ఞానమే నా వెంట వచ్చేది అని. అంటే రాఘవరావు సారు 22 సంవత్సరాల క్రిందట ఆ వ్యాపారాలు అవన్నీ చేశారు. పత్రి సార్ ఎప్పుడైతే పరిచయమయ్యారో అంటే సార్ చేసే కార్యక్రమాలన్నీ చెప్పినా గాని, "నాయనా నువ్వు ఇది ఏమి చేసినా నీ శరీరానికి సంబంధించింది. మళ్ళీ ఉన్నత ఇంట్లో జన్మిస్తావు. నువ్వు చేసిన పుణ్యం కొద్దీ" ఇప్పుడు చూడండి మనం సహజంగా గమనిస్తే కారుల్లో పోతూ ఉంటారు కొంతమంది. కొంతమంది కాళ్ళు లేకుండా పుడుతూ ఉంటారు. కొంతమంది కళ్ళు లేకుండా పుడుతూ ఉంటారు. మనం ఒక్కసారి గమనించాలి. మరి వీళ్ళ ఎందుకు అటువంటి కులంలో అటువంటి కుటుంబంలో జన్మ తీసుకుంటున్నారు. మరి వీళ్ళెందుకు అడుక్కు తింటున్నారు అంటే, మనం చేసిన మంచి చెడ్డ మన నీడలాగా మనమ్మిటే వస్తుంది గాబట్టి, దాన్ని బట్టే మన జన్మ ఉంటుంది అనేది నాకు అర్థమైందనమాట. సో, మళ్ళీ ఏం జేశారిక్కడ, సారు ఎప్పుడూ పత్రి సార్ చెప్తూ ఉంటారు. అంటే రాఘవరావు సార్‌ని క్లాసులు చెప్పండి, చెప్పండి అన్నప్పుడు నాకేం తెలీదు క్లాసులు చెప్పను అని భీమవరంకి వేరే వేరే మాస్టర్స్‌ని తోడుకొనొస్తూ ఉన్నారనమాట. సో, వాళ్ళకి నచ్చినప్పుడు రావడము, ఆ క్లాసులు చెప్పడము, మిగతాదంతా న్యూసెన్స్‌గా ఉంది అని మధ్య మధ్యలో సార్ వీడియోస్ పెట్టడం అలా చేస్తూ ఉన్నారనమాట. కానీ మనమే ఎందుకు చెప్పకూడదు అని సారు, మేడమే 22 సంవత్సరాల క్రితం నుంచి భీమవరంలో 1, 2, 3 తేదీల్లో ఆ క్లాసులు చెప్పడం. జ్ఞానాన్ని అంటే పత్రి సార్ ఏం చెప్పారంటే, పంచింది పెంచబడుతుంది. ఏదైనా సరే మనం పంచాలి. డబ్బైనా సరే, జ్ఞానమైనా సరే, ఏదైతే అంటే సృష్టి రహస్యంగానే అంతే గదా! చెనిక్కాయ గింజ ఒక్కటి భూమిలో పెడితే మనకు 10 ఇంతలుగా ఇస్తుంది. ఏదైనా సరే మనం ఇస్తే పోతుంది అనుకుంటాం అజ్ఞానంలో. కానీ ఏదైతే మనం పెంచుతామో అది 10 ఇంతలుగా మనకు రాబడుతుందన్నమాట. సో, అప్పటినుంచి సారు పంచింది పెంచబడుతుంది అని చెప్పినాంచి ఈ జ్ఞానాన్ని తెలిసినందుకు పంచుతూ ఉంటే సారుకే తెలుస్తుందన్నమాట. అంటే ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. జ్ఞానం పంచడం వల్ల పెంచబడుతుంది. ఇంకోటేమంటే సారు ఊరు ఊరు తిరగడం వల్ల అక్కడ గొప్ప గొప్ప మాస్టర్స్ యొక్క సందేశాన్ని వినడం వల్ల నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాను అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అంటే ఆహ్, సారు యొక్క వాక్కు గాని, సమయం గాని అంటే మనము ఇక్కడ ఉండేది కొన్ని రోజులే. మన శ్వాసలు ఎప్పుడయిపోతాయో ఈ వయసుకి గాని సంబంధం లేదు. ఎక్కడున్నామో తెలీదు. మన టైం అయిపోతే ఇప్పుడు కాలేజీలో నా టైం అయిపోయింది డ్యూటీ టైము. మనం ఎలా అయితే ఇంటికొచ్చేస్తామో అలాగా మనం ఎంచుకున్న శ్వాసలయిపోతే
మనము పైలోకాలకు వెళ్ళాల్సిందే. ఆ శ్వాసలు ఎంచుకునేది ఎన్ని అనేది మనకు తెలియదు. ఎన్ని శ్వాసల వరకు మనం ఎంచుకొని వచ్చాము అనేది. సో, కాబట్టి అంటే ధ్యానం చేసి మన ఆయుష్‌ని గాని పెంచుకోవచ్చు. అది వేరే విషయం సాధన ద్వారా. కాకపోతే మన అంటే కొంతమంది ధ్యానానికి ఏదన్నా అడిగితే డబ్బడగతారు అని ధ్యానమే జేయకుండా మానేస్తారనమాట. కానీ సార్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీకు 100, రూ. 1000 డబ్బుంటే రూ. 100 ఇవ్వచ్చు. లేదా డబ్బుతోనే కాదు మీ సమయము, వాక్కు ఇవి కూడా మీరు పంచొచ్చు అని చెప్పారనమాట. అంటే సారు ఒక్క విషయం మనం ఆహ్, మరణించక ముందే మరణించిన వాడు ఇవన్నీ దేహానికి కాకుండా ఆత్మ లాభం కోసం ఉపయోగిస్తారు. సార్ గాని చెప్పారనమాట. అంటే ఏ పని చేయవలసి వచ్చినా ఫస్ట్ ఒక క్వెషన్ వేసుకుంటాడనమాట. ఇది శరీరానికి సంబంధించిందా? ఆత్మకు సంబంధించిందా అని. శరీరానికి సంబంధించిందయితే లీస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. ఆత్మకు సంబంధించింది అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. చూడండి మనము ఏం జేస్తున్నామంటే అంటే మనమే ప్రత్యక్షంగా చూసాము. లడఖ్‌కెళ్ళేటప్పుడు పత్రి సార్‌ని అందరూ వద్దు, వద్దు అన్నారు. అంటే ఆరోగ్యము కొంచెం సరిగ్గా లేదు. మీరు అంత దూరం వెళ్ళొద్దు అంటే గాని సారు ఫ్లైట్ గాని క్యాన్సెల్ అయినా సరే మళ్ళీ ఇంకో ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని లడఖ్ వెళ్ళేసొచ్చారనమాట. అంటే ఈ శరీరం ఉన్నంత సేపు ఆత్మ లాభాలకే ఉపయోగించారు అనేది మనకు అర్థమవుతుందనమాట. అంటే మరణించిన తర్వాత జరిగేది ఏందనేది తెలుసుకుంటే, ముఖ్యంగా నేను మరణించను, చావు అన్నది నాకు లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే శరీరానికే తప్పితే అంటే మనకు భగవద్గీతలో గాని చెప్తూ ఉన్నారు కదా! మనం స్నానం చేసేటప్పుడు కొత్త బట్ట, పాత బట్ట వదిలి కొత్త బట్టని ఏ విధంగా అయితే ధరిస్తామో, ఆత్మ కూడా ముదసలి అయిన ఈ శరీరాన్ని వదిలి కొత్త దేహాన్ని తీసుకుంటుంది. అంతే గదండీ! ఇప్పుడు ఒక 80 ఏండ్ల ఆమె పాస్ పోసిందనుకోండి ఎంతో విసుక్కుంటాం. అదే చిన్న పిల్లవాడు పాస్ పోస్తే అంత విసుక్కోం. అంటే ఈ పాత శరీరం పోయేది మంచికే గదా! అని రాఘవరావు సార్ చెప్తూ ఉంటారు. అంతే కదా మేడం. ఇప్పుడు ఈ శరీరం వచ్చిందే సాధన కోసం గాని, నువ్వు బిడలగన్నో అది ఇది అని కాదు. మనము ఈ శరీరము సాక్షాత్తు భగవంతుని తెలుసుకునే దానికి ఉపకరణం. అందుకనే మనము ఈ శరీరాన్ని ఇంత విలువైన శరీరాన్ని ఈ ఆత్మ అంటే ఇప్పుడు మనం ఉండాలన్నా ఒక ఇల్లు ఎలా అవసరమో, ఈ ఆత్మ ఉండేదానికి ఒక శరీరం కావాలి. సో, ఇక్కడ అర్జునుడు గాని చెప్తాడు. అంటే తన అభిమన్యుడు చనిపోయినప్పుడు ఆయన బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు చెప్తావు. ఏమంటే శ్రీకృష్ణ భగవానుడు రెండో అధ్యాయం 11వ శ్లోకంలో అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషచే గతాసూన్ అగతాంసూంచ నాను శోచంతి పండితాః. అంటే నువ్వు పండితుడిలాగా మాట్లాడుతూ ఉన్నావు. శోకించని దాని కోసం శోకిస్తున్నావు అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానోపదేశం చేస్తారనమాట. అంటే మరణించక ముందే మరణించిన వాళ్ళు సమయాన్ని వృధా చెయ్యరు. ఖచ్చితంగా ఇప్పుడు సారు మేడమే చూడండి మేడం. ఇది ఎన్నాళ్ళుంటుందో పత్రి సారు 2095 వరకు ఉంటా అనే అంటే మన వర్క్ అయిపోయిన తర్వాత పైలోకాల్లో ఏ వర్క్ ఉందో తన పని అయిపోయింది. అంటే మనం ఇప్పుడు ఏదన్నా వేరే ఊరికి వారం ఎళ్ళేసొస్తామంటాం. ఆడ వర్క్ అయిపోతే 3 రోజులైనా వచ్చేస్తాం. అలాగా ఈ శరీరం ఏ రోజు ఎళ్ళిపోతుందో ఉన్నప్పుడే ఈ ఈ పనులన్నీ చేయాలి అని ఇప్పుడు యాక్చువల్‌గా మహతిలో సార్ ప్రోగ్రామ్ 10-11. సో, అంటే ప్రతి ఒక్క ప్లేస్‌కి వెళ్లి ధ్యానం చెప్పడము, ఈ జ్ఞానాన్ని అందించడము. అంటే ఈ శరీరం ఉన్నప్పుడే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని స్పష్టంగా అర్థమవుతుంది మేడం. సో, ఇక్కడ అంటే మనము ఒక విషయం గమనించాలి. ఇప్పుడు క్రైస్తవులు గాని, మహమ్మదీయులు గాని వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంక జీవితం లేదనుకుంటారు. కానీ హిందువులు చూడండి కర్మకాండలు చేస్తారు. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత తద్దినాలు పెట్టడం గాని, ఒక దీపము అలా పెట్టడం అంటే ఏంది? శరీరము నశించినా గాని ఆత్మ అనేది శాశ్వతమైనది అనే మన హిందూ సాంప్రదాయాల్లో కర్మకాండలను ప్రవేశపెట్టింది. సో, ఇక్కడ మనము ముఖ్యంగా
అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మనము బ్రతికున్నప్పుడు చేసిన కర్మలను బట్టే మనం పైకి పోయే లోకాలను ఆధారపడి ఉంటాయి. అటువంటి మహాలోకము, తపోలోకము, సత్యలోకాన్ని చేరుకుంటాం. అంటే పాపము, పుణ్యం, పాపము వద్దు, పుణ్యము వద్దంటారు సారు. అంటే పాపం చేస్తే మళ్ళీ నువ్వు కుంటోడుగానో, గుడ్డోడుగానో కష్టాలు, నష్టాలు ఇలా జన్మని తీసుకుంటావు. పుణ్యం చేసినా బాగా ఉండే వాళ్ళ ఇంట్లో జన్మ తీసుకుంటాం. మళ్ళీ వాళ్ళకేం కష్టాలు లేకుండా ఉండాయా? ఎప్పుడైతే జనాలోకం దాటితేనే మహాలోకం, సత్యలోకంకి దాటితేనే అంటే తపోలోకం, మహాలోకం, సత్యలోకం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు గదా! ఆ బ్రహ్మ భువనాల్లోక పునర్జన్మ న విద్యతే. అంటే నేనున్న లోకానికి చేరుకునేంత వరకు నీకు మళ్ళీ జన్మ పుడుతూ చస్తూనే ఉండాలి. ఈ జన్మలో ఒక తల్లి గర్భము, ఒక కుటుంబము, ఒక పరిస్థితులు. మళ్ళీ నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకునేంత వరకు మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉండాలి అని సార్ చెప్పారు. అది ఎప్పుడు స్టాప్ అవుతుందంటే సత్యలోకాన్ని చేరుకునేంత వరకు ఈ జనన మరణాలు తప్పవు. మానవులు ఏం చేస్తారంటే ఎంతసేపు ఎలా సంపాదిద్దాము, ఎంత సంపాదిద్దాము, ఎలా ఎంజాయ్ చేద్దాము, ఎంత దర్జాగా గడపదాము, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్దాము అని దానికి ప్రయారిటీ ఇస్తారు గానీ, మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది? అరే! బ్రతికున్నప్పుడే ఆ విలువను తెలుసుకొని మనము ఆ పనులు చేద్దాము అనేది ప్రయారిటీ ఇవ్వరు అని చెప్తున్నారు. సో, మరణించిన తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకుంటే వాడు ఆ శరీరం కంటే తాను దేహం కాదు, తాను ఆత్మ అనేది తెలుసుకుంటాడన్నమాట. నేను ఆత్మని అని తెలియగానే చేసే పనులన్నీ మారిపోతాయి. నువ్వు శరీరము అనుకుంటే ఒక రకమైన పనులు చేస్తావు. నేను శరీరం కాదు. ఈ శరీర పరంగా నేను ఆత్మ ఉన్నతికి ఈ శరీరాన్ని తెచ్చుకున్నాను. ఆ భగవంతుని చేరుకునేదానికి ఈ శరీరమే నాకు ఒక వాహనము, ఒక ఉపకరణము అని తెలుసుకున్నవాడు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలపైనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. సో, ఇప్పుడు భూలోకంలో జీవించే వాళ్ళంతా ఇక్కడ జీవిస్తున్నదే జీవితం అని, అలాగే చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉండదనే భావంతో జీవిస్తారనమాట. ఎంతసేపు బాగా సంపాదించుకోవాలి, బాగా ఎంజాయ్ చేయాలి, తాను చేసేవన్నీ కరెక్టే అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకుంటే, ఇప్పుడుకు తాను చేసినవన్నీ దీనికి విరుద్ధమైనవి అనేది తెలుసుకుంటాడు. అంటే ఎందుకు అంటే మనము ఇప్పుడు చూడండి, ఒక అగ్గిపెట్టె ఎక్కడుండేది వెలుతురులోనే తెలుసుకున్నామంటే, మళ్ళీ కరెంట్ పోయినా సరే మనం ఆ అగ్గిపెట్టెని తెచ్చుకుంటాం. అలాగా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటే, ఇప్పుడే జాగ్రత్త పడి ఆ ఆత్మకు సంబంధించిన పనులు చేసేదానికి ప్రయారిటీ ఇస్తామన్నమాట. సో, మరణించక ముందే మరణిస్తే నేను ఆత్మ అన్నట్టుగా వాడు జీవిస్తాడు. ఇక్కడ నేను దేహం కాదు ఆత్మని అని బాగా అర్థమవుతుంది. అప్పుడు ఆత్మకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. సో, ఇక్కడ ఆహ్, ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, ఆ ధ్యానం అంటే ఫస్టు భగవంతుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఆయన్ని చేరుకునే మార్గం ఏంది అని. కానీ చూడండి, ఒక్క విషయం మనం గమనిస్తే మనల్ని భగవంతుడు తయారు చేశాడు. మనమేమి చెయ్యి, కాళ్ళు పెట్టి ఒక బొమ్మను తయారు చేయలా. కళ్ళెక్కడ పెట్టాలో, కాళ్ళెక్కడ పెట్టాలో, చేతులెక్కడ పెట్టాలో ఇవన్నీ భగవంతుడు లోపల సృష్టి చేసినాడు. మనం బొమ్మలను తయారు చేసినాం. కానీ మనమేం చేస్తామంటే అజ్ఞానంతో మనల్ని సృష్టించిన భగవంతుణ్ణి మన శరీరంలో పెట్టుకొని మన లోపలికెళ్ళక మనం తయారు చేసిన విగ్రహాలకు పోయి చెంపలు వాయించుకుంటామన్నమాట. అంటే నువ్వు సార్ అదే చెప్తూ ఉంటారు. నువ్వు ఒక విగ్రహం దగ్గర నువ్వు తల దించుతున్నావు అంటే నీలో ఉన్న భగవంతుణ్ణి నువ్వు అవమానించినట్లే. అంటే భగవంతుడు ఈ శరీరాన్ని తయారు చేసినాడు. ఆయన లోపల ఉన్నాడు. అంటే నీవు భగవంతుణ్ణి వెతకాలి అంటే నీ లోపలికి నువ్వు ప్రవేశించాలి. బయట ఎక్కడా లేడు.
మనకు లలితా సహస్రనామంలో చెప్తూ ఉంటారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ నదుర్లభ. బయట ఎక్కడా లేడు. నీ భగవంతుని నువ్వు వెతకాలంటే నీ లోపల నువ్వు వెతకాలి. నీ లోపలికి పోయే మార్గమే శ్వాస మీద ధ్యాస. అంటే మనం సహజంగా అనుకుంటాం అట్టయితే ఈ గుళ్ళకెందుకు అదంతా వెళ్ళేది అని. ఇప్పుడు ఒక్క విషయం మనం గమనిస్తే నీలోనే భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఆలు నేర్చుకునే వాళ్ళకు బొమ్మలే చూపియాలి. ఆవు బొమ్మ, మేక బొమ్మ, కోతి బొమ్మ అని. వాళ్ళకి నేరుగా కోతినే తెచ్చిచ్చేసామనుకోండి వాళ్ళు భయపడిపోతారు. అలాగా ఈ జనాలు ఒక దేవుడున్నాడు, ఆయన స్నానం చేయాలి, శుచి శుభ్రంగా ఉండాలి అనేది చెప్తే ఆ విధంగా అయినా వీళ్ళు తయారవుతారని ఒక భయము, భక్తి పెద్దవాళ్ళు పెట్టారు. సో, ఫస్ట్ మనం క్వెషన్ ఏసుకోవాలి. మనం జేసింది విగ్రహాలు, ఆయన జేసింది మన శరీరం. కాబట్టి మనం జేసిన దానికి విలువియ్యాలా? ఆయన జేసిన దానికి విలువియ్యాలని మనమే క్వెషన్ వేసుకోవాలి. మనం బయట పోయే వాళ్ళకి చెప్పినామంటే, ఓయబ్బా! అందరూ బోయేదెందుకు? మేడం చెప్పారు. మన మాట వినే వాళ్ళకి చెప్పాలి. మన మాట వ్యతిరేకంగా ఉండేవాళ్ళంటే మూర్ఖుల జోలికి పోవద్దు. మూర్ఖులతో వాదించగూడదు అని బుద్ధుడు మనకు చెప్పాడు. చెప్పేది విని అర్థం చేసుకుంటే సో, భగవంతుడు నీలోనే ఉన్నాడు. అంటే ఆ అర్థం చేసుకునేది ఎప్పుడొస్తుందంటే సార్ చెప్తూ ఉంటారు. 100, 150 జన్మలు దాటిన వాళ్ళకు ఇదే కరెక్టు అని, వాళ్ళకు ఏం చనిపోయిన తర్వాత నువ్వు జూసినావా? నేను జూసినావా? అని వాళ్ళకి తెలిసిన దాంట్లో మూర్ఖంగా వాదిస్తారు. అదే రెండో రకం ఏమంటే, అరే! చనిపోయిన తర్వాత జన్మ ఉంది. కర్మకాండలుండాయి. మనం ఏది చేస్తే మళ్ళీ తిరిగి మనకదే వస్తుంది. మంచైనా, చెడైనా అనేది తెలుసుకుంటారు గానీ ఆచరించరు. ఎవరైతే 350 జన్మలు దాటిన వాళ్ళు తెలుసుకుంటారు, ఆచరిస్తారు అని. మరి ధ్యానంలోకి రావాలి అన్నా ఇన్ని జన్మలు దాటిన వాళ్ళకే అది అబ్బుతుంది. ఇప్పుడు నేను ఇంజినీరింగ్ పిల్లోళ్ళకి చెప్తా ఉండాను అని నా పిల్లోడికి ఇంజినీరింగ్ చదువు జెప్పితే వాడికి తెలుస్తుందా? వాడికి ఏబీసీలే జెప్పాలి. అట్లా అజ్ఞానంలో ఉన్న మనుషులకు అదో గుడి, అదో దేవుడు, అదో టెంకాయ, అదో విభూది అని చెప్తే అదే వాళ్ళకి నచ్చుతుంది గానీ, అరే! నీలోనే ఉన్నాడు భగవంతుడంటే మనల్ని పిచ్చోళ్ళనుకుంటారు. కాబట్టి ఏ స్టేజ్ వాళ్ళకు అదే గొప్ప అనేది తెలుస్తుంది. కాబట్టి సార్ గాని చెప్తూ ఉంటారు మేడం. ఎవరిని బలవంతం జేయగూడదు. వాళ్ళకే అనుభవం వస్తే వాళ్ళకే తెలుస్తుంది అని. కాబట్టి ఈ ధ్యానం అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? మనకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం వినంగాని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే జెప్పాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అరే అర్జున అందరిలో నేను ఆత్మనై ఉన్నాను. మరి సర్వభూతాశయ స్థితః అంటే నీలోనే కాదురా కనిపించే భూతాల్లో అంతా నేనున్నాను. చేపలోను, కోడిలోను, మేకలోను అందరిలో నేనున్నాను అని. మరి మనం వాటిని ఎట్టంటంట చంపినప్పుడు బలవంతంగా ఆయన లోపల ఉన్నాడు అంటే మనం మేకలను, కోళ్ళను చంపినప్పుడు ఆయన్ని బాధ పెట్టినట్టే గదా! మరి ఆయన్ని బాధ పెట్టినప్పుడు మనకు కష్టాలు, నష్టాలు, బాధలు ఎందుకు రావు? సార్ అదే క్వెషన్ జేసుకోమన్నారు. అన్నిట్లో నేనున్నప్పుడు ఇప్పుడు మనం మన కుటుంబంతో ఉంటాము. మనల్ని ఎవరైనా పోయి కిడ్నాప్ జేసో, మనల్ని ఉన్నట్టుండి చంపితే మనకెంత బాధొస్తుంది? అరే! నేను చనిపోతానని ఒక బాధ, నా కుటుంబం ఏమవుతుందనేది ఇంకో బాధ. అలాగా మేకకు, కోడికి గాని ఆ కోడి పిల్లలు అవన్నీ ఉంటాయి. ఉన్నట్టుండి వాటిని నువ్వు కోసేస్తే ఆ భగవంతుడిని ఉన్నట్టుండి బయటికి తరిమేసినట్టే గదా! ఆ శరీరంలో లేకుండా. మరి ఆయన్ని ఇబ్బంది పెట్టినప్పుడు నీకెందుకు ఇబ్బంది రాదు? అందుకనే సార్ చెప్తూ ఉంటారు. ఏదిస్తే అదే వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచే వస్తుంది. వాటికి హింస కలిగిస్తే హింసే వస్తుంది. పత్రి సార్ చెప్తూ ఉంటారు. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. నువ్వు పాపమే చేయకపోతే ఏ రోగము నీ దగ్గరికి రాదు అని. కర్మ సిద్ధాంతంగాని మనము గమనిస్తే రామదాసు రామచిలుకను బంధించాడు. మళ్ళీ దానికి ఫ్రూట్స్ పెట్టాడు, పాలు అన్ని రకాలు పెట్టాడు. కానీ స్వేచ్ఛగా జరిగే జీవిని బంధించడం వల్ల తాను ఏ తప్పు చేయకపోయినా లాస్ట్‌కు బందీ పాలైనాడు. సో, అంటే మనం ఏది చేస్తే తిరిగి అదే వస్తుంది.
అది మంచైనా చెడ్డైనా అని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో సార్ చెప్తూ ఉంటారు. మానవుడు అంటే 3 కలిపి మానవుడు అని. అంటే శరీరము, మనస్సు, ఆత్మ అని. మనం ఎప్పుడైతే కళ్ళు మూసేస్తామో శరీర స్థాయి దాటుతాము, మనస్సుకొస్తామండి. కళ్ళు మూయంగానే ఆలోచనలు జరిగిపోయినేటియో, జరిగేటివో అదిట్ట, ఇదిట్ట అని ఆలోచనలు ధ్యానం లేనోడికి ఇప్పుడు కూలి చేసేవాడికి మనం రూ. 1000 ఇస్తాంరా నువ్వు ధ్యానంలో కూర్చో అంటే వాడు 5 నిమిషాలకే నేను కూర్చోలేను స్వామి అంటాడు. అంటే ధ్యానం అనేది ఆషామాషీ విషయం గాదు. ఆలోచన లేకుండా ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయి ఆలోచన రహిత స్థితి ఉంటుంది. అంటే ఆత్మతో ఉంటాము. అయస్కాంతం, ఇనుప ముక్క 2 ఒక దగ్గర పెట్టేస్తే 2, 3 రోజులు అయస్కాంతం యొక్క లక్షణాలన్నీ ఇనుప ముక్కకొచ్చినట్టు మనం ధ్యానం చేస్తూ, చేస్తూ ఉంటే మనసు శుద్ధయ్యే కొందికి మన బుద్ధి వికసించి అసలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనేది ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడండి మామూలుగా సార్ చెప్తూ ఉంటారు కర్మ సిద్ధాంతం గురించి గాని. ఇప్పుడు మామూలుగా వాటిని ఇప్పుడు కోడి పందాలు సంక్రాంతి వస్తే కోడి పందాలు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అదే కర్మ మళ్ళీ నువ్వు అన్నదమ్ములుగాను వాళ్ళు కొట్లాడుకుంటూ అలాంటి కర్మ మనము అనుభవిస్తామనమాట. కొంతమంది చూడండి ఆయాసంతో బాధపడుతూ ఉంటారు. అంటే ఆ కర్మ ఎందుకొస్తుంది అంటే చేపల్ని స్వేచ్ఛగా తిరిగే చేపల్ని మనం చూడండి ఉన్నట్టుండి పత్రి సార్ ఇది చెప్పారు. ఉన్నట్టుండి నీ తలను తొట్టిలో పెడితే నువ్వెంత బాధపడతావో, ఆ స్వేచ్ఛగా జరిగే చూడండి మరి చేప అవతారం దేవుడంటారు. మరి చేపలను కోసుకొని తినేస్తారు. ఇది ఎంత మూర్ఖత్వమో చూడండి. సో, చేపలు ఉన్నట్టుండి నువ్వు గట్టు మీద ఏస్తే అవి అంత బాధపడతాయి. అది చూడండి ఆయాసం వెల్లబుస్తా ఉంటుంది. ఆ కర్మ పండినప్పుడు నీకు అటువంటి శిక్ష అనుభవించాలి అని. ఏది చేయకపోతే నీకు ఏది రాదు. సో, ఎప్పుడైతే మనం ఇవన్నీ విషయాలు తెలుసుకుంటామో, అరే! ఆడ చేయడం ఎందుకు, ఈడ అనుభవించడం ఎందుకు అని జాగ్రత్తగా ఉంటామనమాట. అంటే ఇప్పుడు మరణించక ముందే మరణిస్తే మేడం చెప్తూ ఉంటారు. ఆత్మ అయిన మనము ఈ భూమి మీదకొచ్చేటప్పుడు భర్త ఏ లోకం నుంచొచ్చాడో, పిల్లలు ఏ ఒక కుటుంబాన్ని ఎంచుకొనొస్తాం. వాళ్ళ ఎంచుకున్న ఆ శ్వాసలయిపోతానే 4 కట్టెపుల్లలున్నాయి. ఒక వాగు ఉధృతంగా దాటినప్పుడు ఆ కట్టెపుల్లలన్నీ ఒక్కొక్క దగ్గరికెళ్ళిపోతాయి. అలాగా మనం ఎంచుకున్న మన నాటకం అయిపోతే, మనం ఎంచుకున్న శ్వాసలయిపోతే ఎవరు వాళ్ళు సినిమాలో నిష్క్రమించినట్టు నిష్క్రమిస్తారు. కానీ చనిపోయిన వాళ్ళ గురించి మనం బాధపడితే ఆ పైనున్న సోల్ పైకెళ్తూ ఉంటుంది. తను చేసుకున్న పుణ్యం బట్టి ఆ లోకానికి వెళ్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే బాధపడుతూ ఉంటామో వాళ్ళకు మనం ఇబ్బంది చేసినట్లు. ఇప్పుడు మా ఇంటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మే వచ్చిందనుకోండి. ఒక 6 నెలలయిన తర్వాత సరే హాయ్ అంటే హాయ్ అని చెప్తే హ్యాపీగా వెళ్ళిపోతుంది తన ఇంటికి తను. తను వెళ్ళేటప్పుడు గాని మనం ఏడుస్తూ ఉన్నామనుకోండి వెళ్ళగలుగుతుందా? అలాగా ఈ చనిపోయిన వాళ్ళ గురించి మనం బాధపడి ఏడిస్తే వాళ్ళకు ఇబ్బంది చేసినట్లు అని రాఘవరావు సారు చెప్తూ ఉంటారనమాట. సో, ఎప్పుడైతే మనము ఆ ఆలోచన రహిత స్థితిలో ఆ భగవంతునితో ఉంటామో, ఆయన లక్షణాలైనటువంటి సచ్చిత్ ఆనందం. భగవంతుని స్వరూపమే సత్ అంటే సత్యమైన వాడు. చిత్ అంటే చైతన్యవంతమైన వాడు. ఆనంద స్వరూపుడు. అందుకనే ఆనందం నీకు నిజమైన ఆనందం కావాలి అంటే ధ్యానం ఒక్కటే తప్పితే ఇంగ ఏది దానికి పరిష్కారం కాదు అని చెప్పారనమాట. అంటే ఇక్కడ సార్ ఎప్పుడు మీరు మరణించిన తర్వాత అంటే ఈ ఆత్మకు సంబంధించిన కార్యాలు చేస్తూ ఉంటే జనాలోకమన్నా దాటండి అని. ఇలాంటి వారితో మన సాంగత్యం ఉంటుంది. కాబట్టి మినిమమ్ జనాలోకమన్నా దాటండి అని చెప్తూ ఉంటారు. సో, అంటే ఒక్క విషయం మనం అర్థం జేసుకోవాలి మాస్టర్స్. ఈ ధ్యానం అనేది ఎంతో గొప్పది.
ఇది అందరికీ అబ్బదు. ఇది భగవంతుని సుకృతం ఉంటేనే ధ్యానం అనేది మనకు పరిచయం అవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఒక వజ్రాన్ని ఇస్తామండి. వాడికి దాని విలువ తెలీదు. వాడేం చేస్తాడు ఎంచక్కా ఆడుకొని కాలువలో పడేస్తాడు. ఈ ధ్యానం విలువ గాని తెలియనప్పుడు వాళ్ళకు ఏదోలే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు గానీ, జన్మని తీసుకొనొచ్చి వృధా చేసుకుంటున్నారు నిజమైన పిచ్చోళ్ళు. సార్ ఇదే రాఘవరావు సార్ చెప్తూ ఉంటారు. మనం పిచ్చాసుపత్రికి పోయినామనుకోండి, వాళ్ళంతా బయటుంటారు పిచ్చోళ్ళు. మనల్ని జూసి నవ్వుతూ ఉంటారు. మనల్ని పిచ్చోళ్ళని. కానీ మనకు తెలుస్తుంది నిజంగా పిచ్చోళ్ళెవరు అని. అలాగా ఏంది ఎప్పుడు కళ్ళు మూసుకొనుండేది, అది ఇది అనేది ప్రాపంచికంగా ఉండేవాళ్ళు అనుకుంటారు గానీ, ఎంతో విలువైన జన్మని తీసుకొని, జంతువుల్లాగే మనము బిహేవ్ జేస్తే నీకు దానికి సంబంధం ఏముంది? మరి తేడా ఉండేనే గదా మనం ఇంత విలువైన జన్మని తీసుకునింది. నిజమైన పిచ్చోళ్ళు, వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళనుకుంటే నిజమైన పిచ్చోళ్ళు మీరు అని సార్ గాని అవన్నీ అంటే ఈ జ్ఞానాన్ని సంపాదించుకునేటప్పుడు వాళ్ళంతా అన్నారంట. ఇన్ని కోట్ల ఆదాయం ఉండేది. అది ఇది అని. కానీ ఇప్పుడు వాళ్ళంతా సార్‌నే మెచ్చుకుంటున్నారనమాట. ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇంతమందికి నువ్వు ప్రచారం చేస్తూ ఉన్నావు. నిజమైన హ్యాపీనెస్ నీ దగ్గరే ఉంది. మేము డబ్బులు, ఆస్తులు అని దీనికే ప్రయారిటీ ఇచ్చి కొట్లాట్లు, గుదలాట్లు, ఆరోగ్యాలు బాలేక మేము అవస్థ పడుతూ ఉన్నామని మొన్న సారు ఫంక్షన్ చేస్తున్నప్పుడు అందరూ చెప్పారనమాట. అంటే ఇటువంటి ఎందుకు మనం ధ్యానం వచ్చిన తర్వాత ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ధ్యానాన్ని ఎందుకు వదలడం సార్ చిన్న ఉదాహరణ చెప్పారనమాట. ఒక కొడుకు బాగా వ్యసనానికి లోనైపోయి, ఎప్పుడు తాగుడుబోతాయి, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే, ఆ తండ్రి బాగా బాధపడి ఆ కొడుక్కు చెప్తాడనమాట. "నాయనా నువ్వు ఈ తాగుడుబోతనం మానితే ఇంక నీకు ఏం గావాలంటే అది ఇస్తాను" అని. కానీ తండ్రి బాధను వీడు చూడలేక, "నాన్న నేను మానతాను గానీ, నాదొక కండిషన్" అని జెప్పాడనమాట. అంటే సరే మానతాడు అని చెప్పాడు గాబట్టి, నువ్వేమడిగినా చేస్తాను అని తండ్రి సరే అని ఒప్పుకున్నాడనమాట. "సరే నాన్న నేను రోజు తాగుతూ ఉన్నాను గదా! నాతో పాటు నువ్వు గూడా కూర్చొని తాగాలి 2 నెలలు" అన్నాడంట. సరే నేను తాగితే నా కొడుకు మానేస్తా అన్నాడు గదా! అని వాడితో పాటు వీడు కూర్చొని 2 నెలలు తాగుతూ ఉన్నాడంట. 2 నెలలయిన తర్వాత కొడుకొచ్చి, నాన్న నేను చెప్పిన మాట ప్రకారం ఇదో మానేస్తున్నాను అని. తండ్రేమన్నాడంటే, "నువ్వు మానితే మాన్నావు గాని నేను మానను" అని జెప్పాడనమాట. అంటే ఆ హ్యాపీనెస్ దీనికి సార్ ఎలా పోల్చారంటే, ధ్యానం అనేది అంత హ్యాపీనెస్. అది దాని రుచి చూసిన తర్వాత ఆ హ్యాపీనెస్‌ని మనం వదలమన్నా వదలం. అది ఎట్లా అనేది మనము చూపించలేం మేడం. ఇప్పుడు మనం అన్నం ఆకలిగా ఉంది. ఆకలి అనేది మనం చూపిస్తామా? మనకు మనకే తెలుస్తుంది. అలా ధ్యానం చేస్తే ఏమొస్తుంది, ఏమొస్తుంది అంటే అది నువ్వు లడ్డు తీపి తీపి అంటాము. అది చూపియలేం. నువ్వు తింటే నీకు తెలుస్తుంది. అలా నువ్వు గాని ధ్యానం చేస్తే హ్యాపీనెస్ అనేది నీకు తెలుస్తుంది అని సార్ ఆ ఉదాహరణ ద్వారా చెప్పారనమాట. అంటే సార్ ఎక్కువగా చెప్తూ ఉంటారు మేడం. మామూలుగా ఈ శరీరము లావు పెరగడం, బ్యూటీ పార్లర్‌లకెళ్ళడం ఇది కాదు. సినిమాలు, షికారులు ఇవి కాదు. ఆత్మలమైన మనము ఆత్మ పనులే చెయ్యాలి. ఇప్పుడు చూడండి సాయంత్రం అయిందంటే ఏదో మనం 100 ఏళ్ళు బతికేస్తాము. ఏమో ఆరాంగా ఉంటారు మేడం. ఈ మామూలు మనము డబ్బాల పైన గాని ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. డబ్బాలకైనా ఎక్స్‌పైరీ డేట్ తెలుస్తుంది గానీ, మనకి ఏ రోజు పోతామో తెలీదు. ఏ రోజు ఆఖరి శ్వాసో, ఏ రోజు ఉంటామో తెలీదు. తీరిగ్గా మనం ఏదో 100 ఏళ్లున్నట్టు బయట కూర్చొని మాటలు పెట్టుకుంటా ఉంటారు. అరే! ఈ ఆత్మ జ్ఞానం తెలిసినప్పుడు, అరే! మనం ఎప్పుడుంటాం, ఎప్పుడు పోతామో, ఈ ఆత్మకు ఉపయోగపడే కొంతసేపు 10 నిమిషాలు టైం దొరికినా, అరే! మనం ధ్యానం ఏదైనా చేసుకుందాము, ఈ బుక్స్ ఏదైనా చదువుకుందాము అని వీళ్ళకి టైం సరిపోదు. ప్రాపంచికంగా ఉండే వాళ్ళకు టైం సరిపోక బోర్ కొట్టి పిచ్చాపాటిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళేం జేస్తారంటే చనిపోయిన తర్వాత అప్పుడు అరే! నేను వచ్చిందిదేంది? నేను చేసేదేది? అనేది ఎంత నష్టపోయామా అనేది అప్పుడు దెలుసుకుంటారు వాళ్ళు. కానీ తెలుసుకొని ఏం జేస్తారు మేడం? శరీరం అనేది ఎంతోమంది ఈ శరీరం కోసం క్యూలు కట్టుండాలని సార్ జెప్తూ ఉంటారు. ఈ శరీరం అనేది ఈ భగవంతుని కనుక్కునే దానికి ఒక ఆయుధం అని. అంటే సార్ గారు చెప్తూ ఉంటారు మేడం. ఇది ధ్యానం అనేది ఎంతో విలువైంది.
ఇది అందరికీ అవ్వదు. అబ్బిన వాళ్ళు ఎంతో అదృష్టము అని. దానికి సారు ఎంచక్కా ఒక చిన్న ఎగ్జాంపుల్ జెప్పారు. ఒక రాజు ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే సారు భగవంతుడు ఆయన ధర్మానికి మెచ్చి, "నాయనా నీకు దర్శనం ఇస్తాను" అని చెప్తాడనమాట. ఈ రాజు ఏం చేస్తాడంటే, నాకే కాదు, నా భార్యకు, నా ప్రజలందరూ ఎంతో మంచి వాళ్ళు. వాళ్ళకి గాని నువ్వు నాకు దర్శనం ఇప్పించాలి అంటే, "నాయనా నీకు తెలీదు నాయనా" అంటే, "లేదు భగవంతుడా నాకందరికి ఇప్పియాలి నువ్వు" అంటే, "సరే నీ ఇష్టము" అని పలానా చోటకి రమ్మని చెప్పండి. నేను దర్శనం ఇస్తాను అని జెప్తే, ఈ రాజు అందరిని పిలుచుకొని వస్తా ఉంటాడనమాట ఊరంతా. కొంచెం దూరం నడిచిన తర్వాత భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్ని నాణాలు ఇసిరితే, భగవంతుడు ఉన్నాడో లేదో నీకు తెలుసా? నాకు తెలుసా? అని ఆ నాణాలు తీసుకొని కొంతమంది ఆగిపోయినారనమాట. మళ్ళీ సెకండ్ ట్రిప్ అంటే జనాలంతా ఆగిపోయినారు. ఇంక భార్య, రాజు ఉన్నారు. కొన్ని వజ్రాలు విసిరితే ఏది దేవుడు దేవుడని ఏం దేవుడో ఏమో ఈ వజ్రాలతో ఎంచక్కా మంచిగా అన్ని వస్తువులు కొనుక్కొని హ్యాపీగా ఉండొచ్చని భార్యగా నిలిచిపోయిందంట. ఆఖరికి రాజొక్కటే మిగిలినాడనమాట. అంటే ఈ జనాలు అంటే సార్ గాని చెప్తూ ఉంటారు మేడం. మామిడి చెట్టుకి ఎన్నో పూతలు పూస్తాయి. కొన్ని పూతలోనే రాలిపోతాయి. కొన్ని పిందెలోనే రాలిపోతాయి. కొన్ని కాయలైనాక రాదు. ఏ పండో ఒక్కటే మాగేది. అలాగా ఎంతోమంది జబ్బులు పోతాయని ధ్యానంలోకొచ్చేది. మళ్ళీ ఆ జబ్బులు పోతానే ధ్యానం వదిలేసేది. అది ఇది అని చేసి ధ్యానాన్ని అలా ఉపయోగించుకోవద్దు. అంటే మనకి ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడే ప్రాపంచిక విషయాల కోసము ఈ ధ్యానాన్ని ఖర్చు పెట్టి ఎంత నష్టపోయాడు అనేదే సార్ చెప్తూ ఉంటారు. ఒక బుల్డోజరు గన్ను 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువునైనా గ్రాసప్ చేస్తుందన్నమాట. అది కాల్చను. అటువంటి గన్ను మనం పెరట్లో వాడుకునే ఈగలు, దోమలు కాల్చేదానికి మనం ఉపయోగిస్తామా? అలాగా భగవంతుడిని కనుక్కునే దానికి వచ్చిన ఈ ధ్యానాన్ని మనము నాకు జరం పోతే బాగున్ను, నాకు ఆ జబ్బు పోతే నువ్వు చేసుకున్న కర్మ కొందికి అదొచ్చింది. అంతే గదా మేడం. ఆ కర్మ తీరిపోతే ఆ జబ్బు అంటే మామూలుగా ఇప్పుడు డాక్టర్స్ గాని చూడండి 3 రోజులు తినరండి, 4 రోజులు తినరండి అంటారు. అంటే ఈ బాడీలో 3 రోజులు నువ్వు మందులు వేసుకున్నా, వేసుకోకపోయినా ఈ బాడీకి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది మేడం. ఇప్పుడు చూడండి మనం ఒక బిడ్డకు జన్మనిస్తానే డాక్టర్, డాక్టర్ అని పరిగెత్తాం. ఈ కుక్కలు గాని, ఎనుములు గాని బిడ్డకు జన్మనిస్తానే ఏ డాక్టర్ కన్నా సంప్రదిస్తా ఉన్నాయా? అంటే వాటిలో రెసిస్టెన్స్ పవర్ ఉంది. వాటిలోనే ఉన్నప్పుడు మనం ఇంగా దానికన్నా పుణ్యం జేసి జన్మని తీసుకున్నప్పుడు మనలో ఎందుకుండదు మేడం. నువ్వు మాత్రలు మింగినా, మింగకపోయినా 3, 4 రోజులకి బాడీ రికవర్ చేసేసుకుంటుంది. సార్ చెప్తూ ఉంటారు గదా! లంకనం పరమౌషధం. నీకు జబ్బు ఏదన్నా వచ్చినప్పుడు ఖాళీగా పెట్టేసినావంటే నీ శరీరాన్ని నువ్వు ఎంచక్కా బాడీ అంతా రికవర్ చేసేసుకుంటుంది అని. కానీ మనం ఏం చేస్తామంటే తిను, 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 తిను అని వాళ్ళని కొట్టి, కొట్టి పెడుతూ ఉంటాము అని సార్ చెప్తూ ఉంటారు. అంటే మనసుకు ఏ విధంగా స్నానం చేస్తే శుద్ధో, మరి ఆత్మకు ధ్యానం చేస్తే శుద్ధి. ఇప్పుడు మనము ధ్యానంలో కూర్చుంటాం మేడం. ఒక 2 రోజులు స్నానం చేయకపోతే మనకెంత కసకస అంటుంది. కానీ ఆ ధ్యానం అనేది చేయకపోతే మనసంతా అశుద్ధిగా ఉంటుంది. సార్ గాని మొన్న చెప్పారు మేడం. ఇప్పుడు వానొస్తుందేమో అని తొందరపడి గుడలన్నీ ఆరేసుకుంటాం. వానొచ్చేస్తుందేమో ముందే ఆరేసుకోవాలి, ఆరేసుకోవాలి, ఆరబెట్టుకోవాలని. మరి నీకు తెల్లంటికులొచ్చి పళ్ళు ఊడిపోతాండి అంటే సింప్టమ్ ఏమి? నువ్వు చావుకు దగ్గర పడతా అండావు అని. వానొచ్చేటప్పుడు మేఘాలు ఎట్లా సింప్టమ్ చూపిస్తా ఉండాయో, అంటే సింప్టమ్ ప్రకృతి చూపించడం. ఈ పళ్ళు ఊడిపోవడం, తెల్లెంటికలు రావడము అంటే, నువ్వు చావుకు దగ్గర పడతాండవు. ఇంగన్నా తెలుసుకోరా అంటే, మానవుడు ఏం చేస్తాడంటే, ఆ పళ్ళుకు ఆ క్లిప్పులు పెట్టుకోవడం, కలర్‌కు రంగేసుకోవడం ఇట్లా మారిపోయిందనమాట. అంటే చూడండి రిటైర్డ్ అయినాకైనా అంటే నువ్వు నీ బాధ్యత గాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ రిటైర్డ్ అయిన తర్వాతన్నా అప్పుడన్నా భగవంతుడిని కనుక్కునే దానికి జీవించి ఇవన్నీ తెలుసుకోరా అంటే కొంతమంది రిటైర్డ్ అయినాక గాని మళ్ళీ పార్ట్ టైమ్ జాబులకని పోతూ ఉంటారు. అంటే ఇది తెలియని అజ్ఞానంతోనే గాని ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మనం ఎంచక్కా జీవితాన్ని ఉపయోగించుకున్న వాళ్ళము అని
సార్ చెప్తూ ఉంటారు మేడం. మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, మాధవి గారికి, శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. ఓకే మాస్టర్స్. మనకి వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని మన గురువు గారి కోరిక, పత్రి మేడం కోరిక మేరకు సంకల్ప జ్ఞానం చేయమని చెప్పారు అందరినీ. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని అందరూ సంకల్ప జ్ఞానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.